ఒకానొకప్పుడు ఒక పేదవాడు ఉండేవాడు. అతని పేరు సూరయ్య. సూరయ్య తనకు దొరికిన ఏదో ఒక పని చేసుకుంటూ తన పొట్ట నింపుకొని బ్రతికేవాడు. ఓ రోజు కడు పేదరికంతో బాధపడుతున్న సూరయ్య వద్దకు లక్ష్మీదేవి వచ్చి, నీ కష్టం నేను చూడలేకపోతున్నాను. నేను నీ ఇంటికి వచ్చి నీ కష్టాలను తీర్చాలనుకుంటున్నాను సూరయ్య అని అంటుంది లక్ష్మీదేవి. అప్పుడు సూరయ్య, తల్లి, నీవు నిలకడగా ఉండవు. నీవు ఎప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతావో తెలియదు. అప్పుడు నా పరిస్థితి ఏంటి తల్లి అని అంటాడు సూరయ్య. అప్పుడు లక్ష్మీదేవి, నేను నిన్ను వదిలి వెళ్ళను సూరయ్య అని అంటుంది. నేను నమ్మను తల్లి. నన్ను డబ్బుకు అలవాటు పడేలా చేసి అకస్మాత్తుగా నువ్వు వెళ్ళిపోతే నాకు ఇబ్బంది. ఇప్పుడు ఏదో అలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నన్ను ఇలా ఉండనివ్వమ్మా అని అంటాడు సూరయ్య. నన్ను నమ్ము సూరయ్య, నిన్ను వదిలి వెళ్ళను. నన్ను నువ్వు కాలితో తంతే తప్ప వెళ్ళను, ఒట్టు సూరయ్య అని అంటుంది లక్ష్మీదేవి. నేను నిన్నెందుకు కాలితో తంతాను తల్లి? నేను తన్నేదీ లేదు, నువ్వు వెళ్ళేదీ లేదు. సంతోషంగా నా ఇంటికి రా తల్లి అని అంటాడు సూరయ్య. లక్ష్మీదేవి సూరయ్య ఇంట్లోకి అడుగు పెట్టగానే సూరయ్య దశ మారిపోతుంది. సూరయ్య గొప్ప ధనవంతుడవుతాడు. డాబు దర్పం పెరిగిపోతుంది. ఒకరోజు సూరయ్య పొరుగురు వెళ్ళడానికి ఎడ్లబండిలో బయలుదేరతాడు. కొంచెం దూరం ప్రయాణించాక దాహం వేసిన సూరయ్య దాహం తీర్చుకోవడానికి ఒక చెరువు వద్ద ఆగుతాడు. దోసిలిలో నీళ్లు తీసుకొని తాగుదామని ప్రయత్నించగా సూరయ్య వద్ద ఉన్న బంగారు నాణం చెరువులో పడిపోతుంది. బంగారు నాణం తీసుకుందామని చేతితో ప్రయత్నించబోగా, ఇప్పుడు ఈ నాణెం తీయడానికి చెరువులో వంగడం అవసరమా అని అనుకున్న సూరయ్య వంగకుండా కాలితో చెరువులోని నాణెం తీస్తాడు. అంతే, మరుక్షణం లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి, నేను వెళ్ళిపోతున్నాను సూరయ్య అని అంటుంది. అప్పుడు సూరయ్య, వెళ్ళనని నాకు మాట ఇచ్చావు కదా తల్లి, ఇప్పుడు నేనేం తప్పు చేశానని నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అని అంటాడు సూరయ్య. నీకు ముందే చెప్పాను కదా, నువ్వు కాలితో తన్నిన రోజున వెళ్ళిపోతానని. ఈరోజు నువ్వు డబ్బు గర్వం తలకెక్కి కళ్ళకు అద్దుకోవాల్సిన నాణాన్ని కాలితో తీసావు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని కోపంగా అంటుంది లక్ష్మీదేవి. అయ్యో, తప్పైపోయింది తల్లి, కాలితో తంతున్నానన్న స్పృహే లేకుండా పోయింది. నన్ను మన్నించు తల్లి అని వేడుకుంటాడు సూరయ్య. నాకు గౌరవం లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండను అని వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. సూరయ్య ఇంతకు ముందులాగే మళ్ళీ పేదవాడైపోతాడు. డబ్బు ఉందన్న గర్వంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి లక్ష్మీదేవి వెళ్ళిపోయేలా చేసినందుకు చాలా బాధపడతాడు సూరయ్య. అందుకే ఎప్పుడు కూడా మనకు ఉన్నది అని మిడిసిపడకూడదు. లక్ష్మీదేవిని గౌరవంగా భద్రంగా దాచుకోవాలే కానీ అగౌరవపరచకూడదు.